హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న క్యారమెల్ టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ టీ నలుగురికి సరిపడగా పెడుతున్నాను. మీరు ఇంకా ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. క్యారమెల్ టీ పెట్టుకోవడానికి ముందుగా క్యారమెల్ సిరప్ రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం లోతుగా ఉండే మందపాటి గిన్నె పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుని లో ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరగనివ్వాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకండి. వాటర్ వేయకుండానే ఇలా గరిటెతో కలుపుతూ షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యే కొద్దీ షుగర్ అంతా కరిగి చూసారు కదా, ఇలా షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. కలపకుండా వదిలేస్తే షుగర్ అంతా మాడిపోతుంది. ఇలా గరిటెతో కలుపుతూ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, క్యారమెల్ టీ పెట్టుకోవడం కోసం క్యారమెల్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా షుగర్ పొంగుతూ ఉన్నప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం గ్లాస్ వాటర్ మొత్తం వేసుకుని ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. చిన్న ముక్క మాత్రమే వేసుకోండి. అలాగే 2 యాలకులు వేసుకుని రెగ్యులర్గా టీ పెట్టుకోవడానికి వాడే టీ పౌడర్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు టీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంటను మీడియం హీట్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా టీ డికాషన్ మొత్తం ఒక 2 నిమిషాలు బాగా మరిగిన తర్వాత 1 గ్లాస్ పాలు వేసుకుని 5-6 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను గేదె పాలు వేసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా సరే వేసుకోవచ్చు. ఏ పాలు వేసుకున్నా కాచిన పాలు కాకుండా పచ్చి పాలే వేసుకోండి. అప్పుడే టీ బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఒక 5-6 పొంగులు వచ్చిన తర్వాత టీ అయితే మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టీ మొత్తం ఫిల్టర్ చేసుకుని సర్వింగ్ కప్లో వేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న క్యారమెల్ టీ ఎలా తయారు చేసుకోవాలో. మనం రెగ్యులర్గా తాగే టీ కంటే ఈ టీ ఫ్లేవర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.